హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గోవిహరి ఛానల్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. ఈరోజు మనం వచ్చేసి నెల్లూరుకు దగ్గరలో గల గొలగమూడికి అయితే వచ్చాము. ఇక్కడ శ్రీ గొలగమూడి వెంకయ్య స్వామి గారి ఆశ్రమం దగ్గరికి అయితే వచ్చాము. చూడండి, ఇదంతా ఆశ్రమం యొక్క ప్రాంగణము. ఇదిగోండి, భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమం ఇది. ఇక్కడ ఉన్న సూక్తులు వచ్చేసి ప్రస్తుతం మనిషి ఎటువంటి విధానంలో బతకాలి, ఎలా ఉండాలి అనే విధానం గురించి అయితే ఇక్కడ ఉన్న స్వామివారు అయితే బోధించారు అందరికీ. ఇక్కడ అసలు స్వామివారు గొలగమూడికి ఎప్పుడు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, అదేవిధంగా ఇక్కడ స్వామివారికి ఏ ఏ రోజు ఎలాగ భక్తులైతే వస్తూ ఉంటారు, ఎప్పుడు ఏ పూజలు చేస్తారు అనే విషయం కావచ్చు, ఇక్కడ ఉండటానికి గల సౌకర్యాల గురించి కావచ్చు, ఇక్కడ మనం ఎలా చేరుకోవాలి ఇక్కడికి అనే పూర్తి విషయాల గురించి అయితే మనం ఈ యొక్క వీడియో కింద అయితే ఫుల్ వీడియో లింక్ అయితే ఇస్తున్నాను. అది ఓపెన్ చేసి అయితే ఒకసారి మీరు చూడండి. అదేవిధంగా మనం ఇప్పుడు చూస్తుంది వచ్చేసి అవధూత శ్రీ వెంకయ్య స్వామి గారి యొక్క మెయిన్ ఆలయము. ఇక్కడే స్వామి గారు అయితే జీవ సమాధి అయితే అయ్యారు. అదేవిధంగా ఇక్కడ మనకి ఆ హనుమాన్ ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉంది. ఇక్కడ మనకి ప్రతిరోజు మధ్యాహ్నం పూట, సాయంత్రం పూట అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం భక్తులు ఉండటానికి శనివారం రోజు మాత్రం డార్మేటరీస్, అదేవిధంగా కళ్యాణ మండపం అయితే ఉచితంగా అయితే ఉంటుంది. మిగతా రూమ్స్ అయితే మనం కొంత ఛార్జ్ అయితే చేయాలి. ఎవరికైనా శనివారం రోజు వచ్చే భక్తులకైతే కళ్యాణ మండపం, డార్మేటరీస్ అయితే ఫ్రీగా అయితే వసతులు అయితే ఉంటాయి. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో కింద ఫుల్ వీడియో లింక్ ఇస్తున్నాను. అది ఓపెన్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్